రా వీడియో చెప్తాను కదా. నేనైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చిన. హాస్పిటల్లో మా నాన్నగారు ఉన్నారు కదా, క్యారేజ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి అయితే నేను డ్యూటీకి అయితే వెళ్తాను. ఈరోజు ఫంక్షన్ ఏదో ఉందంట, ఫంక్షన్కి అయితే వెళ్ళాలని చెప్పారు. డాక్టర్ గారి కార్ అయితే విజయవాడ అయితే వెళ్ళింది, వేరే పని మీద అయితే ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మేడం గారిని తీసుకొని అయితే నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. అది బోనపూడి నుంచి నామవారి వెళ్ళే రోడ్లో అయితే ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. అక్కడికి అయితే ఇప్పుడు నేను వెళ్తాను. కారు ఇదైతే వేరే వాళ్ళది కారు. అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది కారు తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు డాక్టర్ గారి ఇంటికి. అక్కడ వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి నేను ఫంక్షన్కి అయితే తీసుకొని వెళ్తాను. మనం ఇప్పుడైతే జేఎన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మనం తిలక రోడ్లో తిరిగాం. ఇది మన బిల్డింగ్. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో డాక్టర్ గారి ఇల్లు అయితే వస్తుంది. అక్కడ వాళ్ళని పికప్ చేసుకుని నేను ఫంక్షన్కి అయితే తీసుకెళ్ళాలి. ఈ లెఫ్ట్లో తిరిగితే సరిపోద్ది. ఈ లెఫ్ట్లో ఈ బిల్డింగ్ డాక్టర్ గారిది. ఇక్కడ హార్న్ కొడితే కిందకి వచ్చేస్తామని చెప్పారు, అందుకని చెప్పి హార్న్ కొట్టాను. మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్లు అవుతుందేమో అంతే. మన వెళ్ళవే ఫంక్షన్ హాల్ అవుతుంది. ఇక్కడ కార్ అయితే పార్కింగ్లో పెట్టేసాను. ఇక్కడ నుంచి నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాను. ఫంక్షన్ హాల్ కింద అయితే భోజనాలు, పైన ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇదంతా భోజనాలకు సంబంధించి హాల్ అన్నమాట. అదే మెయిన్ రోడ్డు. అలాగే ఈ గ్యాప్లో ప్లాన్ చేద్దాం. మనం జంట పట్టుకొని వాక్ చేసుకుంటూ వచ్చింది. లోపలైతే ఫంక్షన్ సంబంధించిన బంధువులు డ్యాన్సులు అయితే చేస్తున్నారు. ఏ ఫంక్షన్లో అయినా సరే అలాగా బంధువుల చేత డ్యాన్సులు అవి వేయిస్తారు. చూడవచ్చు. మన ఆ పాట అయితే ప్లే చేయలేము, ఎందుకంటే యూట్యూబ్లో కాపీ రైట్ పడుతుంది. అందుకని మన పాట అయితే ప్లే చేస్తలేదు. ఆ డ్యాన్స్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఇంక నేను బయటకు అయితే వచ్చాను. బొమ్మలతో చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు అన్నమాట. ఈ టెడ్డీ బేర్ బొమ్మలు మొత్తం ఫంక్షన్ హాల్ అంతా తిరిగేస్తున్నాయి. చూడడానికి బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని వీడియో అయితే తీస్తున్నాను. అక్కడ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నారు ఈ బొమ్మలతో. అక్కడ ఉన్న జనాలు అందరూ ఈ బొమ్మల వెనకాలైతే వాడికి వీడియో తీయడానికి అయితే రౌండ్ తిరిగిద్ది కదా, చుట్టూ తిరిగిద్ది కదా. మనం దాని మీద నిలబడితే ఫోన్ చుట్టూ తిరిగిద్ది, వీడియో తీస్తుంది అన్నమాట. అది కూడా పెట్టారు దీని వెనకాల పిల్లలు అయితే దిగుతున్నారు అన్నమాట వీడియో. అది ఇప్పుడు ఆ తెల్ల టెడ్డీ బేర్ వీడియో తీసుకోవడానికి అయితే వస్తుంది. ఇప్పుడు దాని మీద ఎక్కి వీడియో తీసుకుంటుంది అన్నమాట. ఇంకో టెడ్డీ బేర్ ఏమో పిల్లలతో ఆడుకుంటుంది. ఇదే నేను ఇందాక చెప్పాను కదా వీడియో తీసేది. రౌండ్ తిరిగిద్ది, చుట్టూ రౌండ్ తిరుగుతుంది అన్నమాట. అది వీడియో ఆన్ చేసి వదిలేస్తారు అంతే. ఒక 30 సెకండ్స్ అలా స్టార్ట్ అవుతుంది కదా. ప్లీజ్ ఎంట్రీ మూవ్ అయిన తర్వాతే దాండియా చేయడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు చూసుకోండి. నేనైతే ఇంకా భోజనానికి అయితే వచ్చాను. వాళ్ళకి చెప్పాను భోజనం చేసింది రెడీగా ఉంటానని చెప్పాను. సరే భోజనం చేసి ఉండమన్నా. భోజనం చేసి నేను కార్ దగ్గరికి అయితే వచ్చాను. ఒక ఐస్ క్రీమ్, వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. తీసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను వెంటనే. ఇక్కడి నుంచి వాళ్ళని ఇంటి దగ్గర తిప్పేసి నేను కార్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే వాళ్ళకి అప్పగించి రావాలి నేను. ఆ బైక్ కూడా అక్కడ ఉంది. ఆ బైక్ కూడా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం వెళ్తే ఒకవేళ సరదాగా బయటకి అయితే వెళ్తాం. షెల్టన్ హోటల్ మనకి ఎదుర్కొని ఉంటుంది. ఒకరిని అయితే దింపేదాను మేడం గారిని. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడనైతే స్టేడియం దగ్గర దింపాలి. స్టేడియం దగ్గర అంటే మన తాటితోట దగ్గర ఉంటుంది. అక్కడికైతే నేను వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడ ఆవిడని కూడా దింపేసిన తర్వాత నేను కార్ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే అప్పగించి అక్కడి నుంచి నా బైక్ తీసుకుని వచ్చేస్తాను ఇంటికి. ఇదే తాటితోట సెంటర్ సిగ్నల్. ఇది రైట్కి వెళ్తే మనం బైపాస్ రోడ్ అలాగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. ఇలా స్ట్రైట్ వెళ్తే స్టేడియం కోటిపల్లి బస్ స్టాండ్. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్. అలాగా నేనైతే ఆవిడని కూడా దింపేసి నేను వెళ్ళిపోతున్నాను. ఏవిఎఫ్ఆర్ రోడ్ ఇది.
ఇది వచ్చి రామాలయం సెంటర్ అంటారు, ఏవిఎఫ్ఆర్ రోడ్లో. నా బైక్ అయితే వెనకాల ఉంది. ఆ బైక్ తీసుకుని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. మనం వేసుకెళ్ళిన కార్ అయితే మహేంద్ర XUV 500 ఇదే. ఇది తాళాలు ఇక్కడ ఇచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా మొహం డల్లగా ఉందటి, తెల్లపోతుందా. ఈవినింగ్ టైంలో గోదావరి గడ్డ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ బజ్జీలు ఏమైనా తీసుకొని తిని ఇక్కడ నుంచి అలాగే ఇంటికి వెళ్ళి పార్టీ ఏమైనా తీసుకుని ఇంటికి వెళ్తాం. డ్రై ఫ్రూట్ తీసుకోవడానికి షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ డ్రై ఫ్రూట్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఏం కావాలా? లాలీపప్ప తీసుకుంటా అంతా. తీసుకుంటే సరిపోద్దా లేదా? అది చూపించు ఎలా కావాలా. బాగుంది. నైట్ టైం వచ్చి 9 అవుతుంది. ఇక్కడ నుంచి నేను భోజనం చేసుకుని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాను. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మగారిని అయితే ఇంటికి పంపిస్తాను. ఆవిడ ఇంటి దగ్గర ఉంటారు, నేను హాస్పిటల్ దగ్గర ఉంటాను నైట్. నేనైతే ఆర్కే టిఫిన్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ టిఫిన్ తీసుకొని వెళ్తాను. ఆర్కే టిఫిన్స్ అంటే రావులపల్లి రాజమండ్రిలో అయితే చాలా ఫేమస్. ఇది మార్నింగ్ 5 అవుతుంది. హాస్పిటల్ దగ్గర బయట రోడ్డు మీదకి అయితే వచ్చాను టిఫిన్ ఏమైనా తీసుకుందామని. టిఫిన్ ఇచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి. వెళ్ళిపోతాను. మా అమ్మగారు అయితే వస్తున్నారు, ఫోన్ చేసి ఆవిడ వచ్చేసరికి దగ్గరలో ఉన్నారు. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. టైం వచ్చి మార్నింగ్ 5:20 అవుతుంది. ఇంటికైతే వెళ్తున్నా. హాస్పిటల్ దగ్గర నైట్ డైలీ మా అమ్మగారు ఉంటున్నారు. ఆవిడకి నిద్ర ఉండలేదు, రెస్ట్ ఉండలేదు. పగల రాత్రి అని ఎలా ఉంటారు. అందుకే ఒకరోజు నేను వెళ్ళిపోమని చెప్పాను, నేను అక్కడ ఉంటాను అని చెప్పి. ఇక్కడ నుంచి రంభావరసి మేనక అని చెప్పి ఇదంతా మార్కెట్ అన్నమాట. రంభావరసి మేనక అంటే ఇక్కడ థియేటర్స్ ఉంటాయి 3. అక్కడ ఇది మొత్తం కూరగాయల మార్కెట్. రాజమండ్రి చుట్టుపక్కల పల్లెటూరులోంచి ఇక్కడికి కూరగాయలు మొత్తం అన్నీ వస్తుంటాయి. నుంచి రైట్కి లోపల సైడ్ ఉల్లిపాయ మార్కెట్ ఉంటుంది. ఉల్లిపాయలు వచ్చి మహారాష్ట్ర అలా ఎక్కడెక్కడి నుంచి అయితే లోడ్ వస్తూ ఉంటాయి ఇక్కడికి మార్కెట్లో. టైం వచ్చి మార్నింగ్ 5:40 అవుతుంది. హర్షిత అయితే టీవీ చూస్తుంది. 4 గంటల నుంచి చూస్తుందంట టీవీ. అలాగా నిద్ర పట్టగా. నిద్ర పడుతుందా? 4 గంటల నుంచి చూస్తున్నావా? ఇంకా తెల్లారలేదు. నేనైతే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కొంచెం పడుకొని డ్యూటీకి అయితే వచ్చాను. బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను లోకల్లోనే. బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పని ఎంతవరకు అయింది చూడమన్నారని వచ్చాను. టైం వచ్చి 1 గంట అవుతుంది. వాళ్ళు భోజనం అది చేసి పడుకున్నారు, డిస్టర్బ్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడి నుంచి చూసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. నేను రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకుని కొంచెంసేపు ఆగి అయితే వస్తాను. భోజనానికి వెళ్ళి అయితే వచ్చినప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఈ బిల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది.
రేపైతే ఇవి కూడా వర్క్ చేస్తారేమో. మేమైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఈ వర్క్ చూసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కారు అది కడుక్కోవాలి. కారు కడుక్కొని కారు వచ్చి వారానికి ఒకసారి అయితే కడుగుతాను. ఇలాగా శుభ్రంగా కారు అంతా కడిగించుకొని ఇంటికి అయితే ఇంకా నేను వెళ్ళిపోతాను. కారు కడగడం అయితే పూర్తి అయిపోయింది. కారు అంతా నీట్గా కడిగేసి తుడిచాను. కారు మన రివర్స్లో పెట్టేస్తే డాక్టర్ గారు ఒకసారి బయటకు వెళ్తే ఆయన వేసుకుని వెళ్తారు. ఇంకా కారు తిప్పి అయితే పెడతాను రివర్స్లో. కారు అయితే రివర్స్లో తిప్పి పెట్టేశాను. ఇక్కడ తాళాలు ఇచ్చేసి నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు పానీపూరిని మంచూరియా తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చాను. నేనైతే ఇంకా బజ్జీలు తీసుకున్నాను అనమాట. మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాను. పానీపూరి దాని ఏంటిది మంచూరియా, దానికి బజ్జీలు నాకు. చిన్న తట్టుకోపోయావా చిన్న చెట్టు. ఇట్లా నోట్లో సగం తినే సగం తర్వాత తిన్నా. నోరు సరిపోదు. టేస్ట్ ఎలా ఉంది చేత్తో చెప్పు. ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు కాబట్టి దొరక్కే 2 చాక్లెట్లు అయితే తెచ్చాను. చిన్న చాక్లెట్ పెద్ద చాక్లెట్ నీకు? ఇది అమ్మకి పెద్ద చాక్లెట్, నాకు చిన్ని చాక్లెట్. ఓకే, వెరీ గుడ్. ఏంటి కొత్త చెప్పులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. బాగున్నాయి పట్టీలు. మా కొత్త చెప్పులు ఏవి? మీ అమ్మ సినిమా హీరోనే ఫీల్ అయిపోతాం. ఇంక ఫీల్ అయిపోతాం ఇంకా సినిమా హీరోనే. మామూలు ఫీలింగ్ కదా, పైకి తిడుతుంది, లోపల మాత్రం నా తందగతి లేదని ఫీల్ అయిపోతుంది. పేడ మొహం దాన్ని ఎక్కడికి వెళ్తామని చెప్పు. గోదావరిగట్టు వేరికి. ఇవాళ శివరాత్రి కదా, అందుకు మా ఊళ్ళో చాక్లెట్లు, బిస్కెట్లు, మజ్జిగ అయ్యాన్ని ఊరు మీద తిరగడానికి వెళ్తున్నాం. కొద్ది చూడు నాన్న, కొద్ది చూడే వెనకాల. శివరాత్రి కదా, అందుకు జనం అలా వెళ్తున్నారు.
ప్రసాదం కావాలంటే అంతా పట్టించుకుంటానండి. దయచేసి పాలు చేయొద్దు. గేట్ మీద ఖాళీ చేయాలండి. గేట్ మీద ఖాళీ చేయాలి. అసలు ఖాళీ లేదు. చేయడానికి చెప్పా మనకి మహాశివరాత్రికి దారి పొడుగున ఏదో ఒకటి పంచుతూ ఉంటారు. బటర్ మిల్క్ డ్రింక్స్, అలాగే పులిహార, కాఫీ, టీలు, టిఫిన్స్, మళ్ళీ భోజనాలు, అలా వెజ్ బిర్యానీ, అలా ఏదో ఒకటి పంచుతూ ఉంటారు అన్నమాట రాజమండ్రిలో. ఇక్కడ ఒక ఆయన అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను, నేను చూసుకోలేదు, ముందుకెళ్ళి అయితే ఆపాను. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి మా ఊరు సైడ్ నుంచి పట్టిసీమ వెళ్ళొచ్చు, అలాగా కొవ్వూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. అలా దారిపాడు అయితే అక్కడ ఏదో ఒకటి పంచుతూనే ఉంటారు పట్టిసీమ వరకు. డ్రింక్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ అలాగా తినడానికైతే ఇంకా మనం ఏం పట్టుకొని వెళ్ళక్కర్లేదు అనమాట. ఎలా తినేసి టిఫిన్ దగ్గర నుంచి భోజనాల దాకా మొత్తం సాయంత్రం వరకు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. తినేసి శుభ్రంగా తిరిగేసి అయితే సాయంత్రం ఇంటికి అయితే రావచ్చు. మధ్యగా తాకు వరుస జాగ్రత్తగా చూసుకుని తాడు దొరక కాఫీ ఒకటి తయారు సరిపోతులే. రోడ్డుకి అవతల పక్క అయితే మనకి పులిహార, బటర్ మిల్క్, అలాగే మనకి కాఫీ, టీ పంచుతున్నారు అవతల పక్క అయితే. రోడ్డు అసలు ఖాళీ లేదు. బండి పెట్టి ఇక్కడ మనం వెళ్దామన్నా ట్రాఫిక్ అయిపోద్ది. అందుకే దొరక నేను వెళ్ళి వస్తానని చెప్పి దొరకెళ్ళి తీసుకొస్తుంది. కాఫీ రెండింటికే ఒకటి తిరుపతి కదా తాగుతావు దొరకెళ్ళింది. మళ్ళీ స్వీట్ అయితే ఇచ్చేస్తుంది. టీ కాఫీలు అవుతుంది. స్వీటా లేదా ఏంటది మరి. ఏంటిది అదేంటంటే ధర తింటుంటా తాగదు. శివరాత్రికి ఎక్కడ అన్ని చోట ఏదో పంచుతూ ఉంటారు. పులిహార, భోజనాలు, కాఫీలు, టీలు, టిఫిన్లు. బాదం పాలు పంచుతారు. మనకి ఒప్పుకుంటాను తినడానికి తాగడం కంటే. బాదం పాలు ఎవరు తాగుతారు? ఇంకా ఇది ఎక్కడ అమ్ముతున్నారు? వెళ్ళి స్వీట్తో వెళ్ళి జాగ్రత్త. జాయిగా దాటి రోడ్డు కవర్ తెచ్చుకోలేము మేము. నమ్మకించి పట్టుకుంటాం. ఎదురుగా పట్టుకోవా తాగు. కూలింగ్ ఉన్నాయి. ఇలాంటి ఇది వీడియో దూరం కావాలి కలిసి వస్తుందా. గంట అవుతుందా? ఒకటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. రండి పులిహోర అన్నీ తెచ్చే వేసే
అవతల సైడ్ అయితే టిఫిన్స్ అవి పెడుతున్నారు. లైన్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారు. దీంట్లో తాగుతా ఇగో పులిహోర తిండాక తిని లేదంటే వచ్చి ఆపనా బండి మజ్జిగ తాగుతా మధ్య జెండ ముందు ఇక్కడైతే ఖాళీ ఉంది కదా ప్లేట్ పులిహోర మధ్య నేను మూత ఎత్తను ఆగట్టు. బాగుంది బాగా చాలా కారం. ఏం చెప్పబోతున్నా నోరు పైకెట్టు. నువ్వు తింటారా ఇక్కడైతే చాలా పెద్ద లైన్ ఉంది. కోకోనట్ వాటర్ అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు ఈ లైన్లో. మేము వెళ్ళదలుచుకుంటే చాలు పెద్దగా చూస్తామని. బ్రిడ్జి పక్కన పార్క్ అయితే కొత్తగా కడుతున్నారు. ఇదంతా మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త పార్క్ అయితే కడుతున్నారు అన్నమాట. ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. మొత్తం ఈ పార్క్ అంతా మళ్ళీ కొత్తగా డిజైన్ చేస్తున్నారు అన్నమాట. పుష్కరాల టైంకి అయిపోద్దాము. వచ్చే సంవత్సరాలే గోదావరి పుష్కరాలు. రాజమండ్రి ఇంకా అసలు ఖాళీ ఉండదు 2027లో. ఇసుక ఏముంది చూపించేస్తున్నావు? కడుతున్నారు కదా, చూస్తా కొత్త కడుతున్నారు కదా. సాయంత్రం తీసుకున్నాను. ఈ పైన బస్సు వెళ్తున్నారు సిద్ధుకు పిచ్చి పైన. పెద్ద బస్సు అయ్యో ఆ సూట్ ఎక్కడికి వస్తుంది. కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, ఆ పైనుంచి ఏమైనా వెళ్తుంది, దీంట్లో నుంచి పడవ వెళ్తుంది. అర్థమైందా? ఏ పై నుంచి? పైన ఆకాశంలో రా ఏమైనా వెళ్తుందా, ఏ పై నుంచి వెళ్తుంది. మొత్తం 4 ట్రాన్స్పోర్ట్లు. రోడ్డు మీద నడిచేది, పట్టాల మీద నడిచేది, నీటిలో నడిచేది, గాలి ఎగిరేది. ఇక్కడ వెళ్ళి వాళ్ళు వెళ్తారు, వచ్చే వాళ్ళు రాదురా. పట్టుకోసి అదిలైతే ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా రాసి. ఇక్కడ ఆడేలైతే మా ఆడలేను లేదంటే భోజనాలు బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇంతవరకు నీకు ఏమైనా భోజనాలు తీసుకున్నా నాకొద్దు. బాగా పెట్టేస్తే ఏం కాలేదు. బాగా పెట్టి వచ్చే సంవత్సరం పుష్కరాలు మనకి. అందరూ స్నానం చేసి వెళ్తున్నారు. 2027లో అప్పుడప్పుడు ఖాళీ ఉంది రేపు పుష్కరాలు. అందరూ స్నానం చేసి వెళ్తున్నారు గోదావరి గట్టు మీద. ఎక్కడ
మంది చేస్తారు చూడాలి. చేస్తా చిన్నపిల్లలే చేస్తున్నారు. బయటికి నీళ్ళు వస్తాయి కింద స్నానం చేసి అంతా. ఘాట్లలో పవిత్ర స్నానం ఆచరించినప్పుడు సబ్బులు మరియు షాంపూలు వాడరాదు. ఘాట్ల మెట్లపై ఎటువంటి చెత్త వేయరాదు. ఘాట్పై నిర్దేశించిన ప్రదేశాలలో ఉన్న డస్ట్ బిన్లలో మాత్రమే చెత్తను వేయండి. మాకు సహకరించండి. ఇంట్లో కమిషనర్ నగరపాలక సంస్థ రామలింగవరం. అక్కడ పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్కి వెళ్ళిపోదామా? మేడలో తిరుపతి పెట్టలేము. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించబడుతుంది. కోటకొమ్మం దగ్గర అయితే భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత కాదనుకున్నా ఒక గంటన్నర టైం అన్న పట్టేస్తుంది. అందుకే దొరకడం ముందుకు తీసుకెళ్ళి భోజనం అయితే చేయమని చెప్పాను. ఇది రాజమండ్రికి 2వ రైల్వే స్టేషను, గోదావరి రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. ఈ స్టేషన్ దగ్గరే మాతో భోజనాలు కనబడే టెంట్ ఉంది కదా, అక్కడ భోజనాలు. ఆ టెంట్ కొంచెం ముందుకు వెళ్తే కోటకొమ్మం మెయిన్ రోడ్ వస్తుంది. భోజనాలు లోపల టెంట్లో అయితే చాలా ఉడికొస్తుంది, గాలి అసలు లేదు. అందుకనే బయటకు అయితే వచ్చేసాం మేము. తినలేదా ఐస్ క్రీమ్ తినలేదర్శి? ఇది గోదావరి రైల్వే స్టేషను. మామూలుగా చూద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువ ఆగుతాయి, ఎక్స్ప్రెస్లు అయితే ఆగవు. ఎక్స్ప్రెస్లు వచ్చి మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆగుతాయి. ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. అక్షిత ఎలా నడుతుంది చూడండి. మన బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా నడరా, బండి అక్కడ ఉందా? ఐస్తో తయారు చేసిన శివలింగం. సైకిల్ చక్రాలు కొని 1 వీక్ అవుతుంది. ఇప్పటికి నేను బిగించడానికి అయితే నాకు టైం కుదిరింది. అందుకే సైకిల్ చక్రానికి అటు ఇటు చక్రాలు అయితే నేను బిగిస్తాను అనమాట. అది వీడియో అయితే ఇస్తున్నారు వీళ్ళు. చక్రాలు వేయాలి, చక్రాలు ఏం చేయాలి సైడ్. సైకిల్ చక్రాలు నవ్వు తెలియ నీ మొక్క కలకలాడిపోతే ఇంకా ఎదురుగా పట్టుకో. కట్టేనా చూడండి ఫేస్ మా అమ్మ 10 తింటుంది. మజ్జిగ కూడా పెట్టుకుంది. అదేది అంతే నట్లే ఇస్తాడు చూడు. అక్కడ ఆడిసో వెనకాల పీకే అదే అందులో ఉండేం చూడు. ఆ మోషన్ వల్ల ఆడిసో పోయి లాస్ట్ చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ 10
ఊడిపోద్ది. చక్కెర దొరినప్పుడు ఇలా దొరినప్పుడు ఊడిపోద్ది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి చెప్పు. చూడండి ఫ్రెండ్స్ మా మన అవుతుంది. పంది పిల్లన అవుతా ఎండాకాలం బతులకి తిప్పుకొని తిరిగి మొక్కలు వీడికి బల్బు లేదు ఇంకా. ఇదిగో ఈ క్లిప్ తీద్దాం. క్లిప్ తీసేస్తే మనకి లాడికి వెళ్తుంది. లాడికి వెళ్తే మనకి క్లిప్ ఏదో పెట్టుకోవాల్సి వస్తుంది. పిన్ పెట్టుకోలేదు టైర్ బయట కాకుండా. ఓకేనా? ఏ విధంగా పెట్టుకోవాలి ఇచ్చాడు మనకి. ఇది తీసుకుని దాంట్లో పెట్టేస్తే అయ్యంటే చూపించే సరిగ్గా మీరా పిన్ను ఇదే పిన్స్. అవి పిన్స్ పిన్నులు ఉన్నాయా? ఉన్నాయి అదిగో. లేవు. నీకు తిట్టుతావా? చూడండి ఫ్రెండ్స్, నా సైకిల్ చక్రాలకి స్టాండ్ వేసేది అంతా తుప్పు పట్టేసిందో. ఎక్కడా సరిపోద్దా బల్ల ఎంత చూస్తుండే రా వీడియో చెప్తాను కదా. సైకిల్ చక్రాలు అయితే బిగించాను. ఇక్కడ నుంచి నేను డ్యూటీకి వెళ్తాను. ఈరోజు మహాశివరాత్రి కదా, గుడికి అయితే వెళ్తామన్నారు. అందుకని డ్యూటీకి అయితే నేను దూకే కూడా అలాగా. వదిలే బ్రేక్ రా. అయ్యే బ్రేక్ నేను దూకుతాం రన్నింగ్లో పట్టలేదమ్మా. నేనైతే ఇంకా డ్యూటీకి స్టార్ట్ అయ్యాను. మా ఇంటి దగ్గర నుంచి ఐఎల్టీడీ అలాగా హైవే ఎక్కేస్తే దగ్గర మాట మారంపూడి. ఊళ్ళోంచి వెళ్తే దూరం అవుతుంది. వాళ్ళ ప్లస్ ట్రాఫిక్ ఉంటుంది. ఇలా అయితే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళి వచ్చేయడం. ఇంకా ఇంటికి అయితే ఇంకా వచ్చేసాం. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.